హలో ఫుడీస్, వెల్కమ్ టు మీ సుబ్రహ్మణ్యం. ఈరోజు మనం చాలా తేలిగ్గా సులువుగా దాబా స్టైల్ అండా కీమా, కొంతమంది ఎగ్ కీమా, ఇది బ్యాచిలర్స్ చాలా యూజ్ఫుల్ రెసిపీ. దానికోసం ముందుగా ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ నూనె వేసి అది కాస్త బాగా మరిగిన తర్వాత అందులో 2 మనుషులు కాబట్టి ఒక ఉల్లిపాయ సన్నాన్ని తరుగు వేసి చీలుకున్న 3 పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయ బాగా మనం వేపుకొని తీరాలి. కాస్త ఈ రంగు రానివ్వాలి, అప్పుడే రంగు రుచి బాగుంటుంది. ఆ తర్వాత పొడుగ్గా కోసుకున్న టమాటోస్ వేసి ఆ వేసిన టమాటో అది కాస్త కొంచెం తొందరగా వేగడానికి 1 టీ స్పూన్ సాల్ట్ అయితే మనం పైన వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కనీసం మనకి పైన టమాటా తొక్క అది మెత్తగా ఊడేదాకా మనమైతే వేపుకొని తీరాలి. ఆ తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా మనం అయితే యాడ్ చేసుకోవాలి. వేసిన 2 కూడా పచ్చివాసన ఆవిరి అయిపోయేదాకా వేపాలి. ఇప్పుడు మనం అలా మసాలా మునిగేదాకా నీళ్లు వేసి, మరి ఎక్కువ కాకుండా కొంచెం చూసుకుని వేసుకోండి. హై ఫ్లేమ్ మీద నీరు కాస్త దగ్గర పడనివ్వాలి. ఇలా హై ఫ్లేమ్ మీద దగ్గర అవడం వల్ల ఏంటంటే మనకి అది కొంచెం కీమా రేంజ్లో వస్తుందన్నమాట. అందుకోసం మనం హై ఫ్లేమ్ మీద కొంచెం దగ్గర పడినవ్వాలి. ఆ తర్వాత ఒక గ్రేటర్ సాయంతో నేను చూపిస్తున్నట్టు ఒక 2 గుడ్లను ఈ విధంగా చిన్న వైపే మనం తరుక్కోవాలి. అప్పుడే అది ఒక కూరమలా దగ్గరకు ఉంటుంది. అసలు ఈ అండా కీమా ఉందో చూసారో ఫ్రెండ్స్తో ఎప్పుడు నేను బయటికి వెళ్ళినా సరే ఖచ్చితంగా యాడ్ చేసుకునే రెసిపీ అనమాట ఇది. నాకు ప్రతిసారి దాబాకి వెళ్తే డబ్బులు అయిపోతాయని చెప్పేసి ఇక నుంచి మనం ఇంట్లో చేసుకుందని చెప్పేసి ట్రై చేశాను అనమాట. చాలా ఎక్సలెంట్గా వచ్చింది. సో ఇంకా మీరు వీడియోకి లైక్ కొట్టారు, మరి లైక్ కొట్టండి. మరి నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఆ తర్వాత ఒక్కసారి కలిపేసుకుని హై ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాలు ఉంచుకోండి. చివరిగా దించుకునే ముందు ఒకసారి ఉప్పు సరి చూసుకుని దాంతోపాటు పైన గార్నిష్ కోసం 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి తరుగు పెట్టుకుని కొత్తిమీర వేసుకుని దించేసుకోండి. అదండి, మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మీకు ఇష్టమైన రెసిపీ కామెంట్ చేయండి.